టైం కదా అందులో ఎండిమిరపకాయలు ఫస్ట్ వేస్తున్నాను, జీలకర్ర, ఇందులో ఎల్లిగడ్డ వేయను, ఎల్లిపాయలు వేసాను, కొంచెం ఇలా కింద కొట్టి వేసేసుకోండి అంతే. వెంటనే ఆనియన్స్ వేయాలి మనం ఇందులో మగ్గడానికి. ఆనియన్స్ అవుతున్నాయి కానీ ఇందులో సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేయాలి, ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనకు పాలకూరలో ఆయిల్ ఉంటుంది కదా, ఉప్పు ఎక్కువ కావచ్చు, అందుకే కొంచెం వేసుకోండి. కావాలంటే చూసుకున్నాక మళ్ళీ వేసుకోవచ్చు మీరు. పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆనియన్స్ అవుతున్నాయి కానీ ఇందులో సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేయాలి, ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనకు పాలకూరలో ఆయిల్ ఉంటుంది కదా, ఉప్పు ఎక్కువ కావచ్చు, అందుకే కొంచెం వేసుకోండి. కావాలంటే చూసుకున్నాక మళ్ళీ వేసుకోవచ్చు మీరు. పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇది అయింది కదండి, ఇందులో మనం టమాటా వేస్తున్నాను. కొంతమంది పాలకూరలో టమాటా వేయరు, నేనేంటంటే ఎప్పటి నుంచో టమాటాతో అలవాటు, నాకు పాలకూరలో టమాటా వేయడం అలవాటు, అందుకని వేసుకుంటున్నాను. కొందరు అంటారు కదా కిడ్నీలో రాళ్ళు ఉంటే టమాటాలు తినొద్దని, సో చూసి స్కిప్ చేసుకోండి. నేనైతే టమాటా వేసి వండుతాను అండి పాలకూరలో ఎప్పుడైనా. ఇది 10 నిమిషాల్లో అయ్యే కర్రీ అండి, 10 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అవుతుంది అండ్ ఈజీ మెథడ్లో ఉంటుంది అనమాట. మీరు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఇది వైట్ రైస్తో కాంబినేషన్ అయితే డెడ్లీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఇది నా ఫీలింగ్ అండి, మీరు ఒకసారి ట్రై చేసి మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు పాలకూర ఆల్రెడీ మనం కడిగిన తర్వాత పోయాలని చెప్పాను కదా నేను, పోసి పెట్టుకుని వాటర్ వచ్చి కలుపుకోవడమే. పాలకూరలో పుదీనా వేస్తున్నాండి, బాగుంటుంది ఫ్లేవర్, స్మెల్ బాగుంటుంది, అందుకని వేస్తున్నాను. ఇందులో మనం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు పాలకూరలో, పెసరపప్పు పాలకూర కూడా బాగానే ఉంటుంది. అప్పుడు మనం వచ్చి పాలకూరని చేస్తున్నాం. అంతే అండి, ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మన కర్రీ. మీరు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను. చూడండి కర్రీ ఆల్రెడీ వాటర్ రిలీజ్ అయింది, మనకు 2-3 నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ అవుతుంది. కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాం అండి. టమాటా కొంచెం ఉడికితే బంద్ చేస్తుంది మనం. చూడండి కర్రీ దగ్గరికి వచ్చేసింది. చూడండి కర్రీ చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసాము మనము. పాలకూర, టమాటా, పచ్చిమిర్చి, ఎండిమిర్చి వేసాను, 2 ఎండిమిర్చి, ఒక 4-5 పచ్చిమిరపకాయలే వేసాను, ఉప్పు, పసుపు అంతే అండి. వెల్లిపాయలు వేసాను మనం, అల్లం ఎల్లిగడ్డ వేయకుండా. చూడండి కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఆఫ్ చేయొచ్చు మనం. చాలా బాగుంటుందండి రైస్తో ఈ కర్రీ. చూడండి సింపుల్గా పాలకూర రెడీ అయింది. ఈ ముల్లంగి మనము సాలెడ్గా యూజ్ చేయొచ్చు అనమాట. ముల్లంగిని పీల్ చేసి ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టి మనం సలాడ్గా తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. పాలకూర కమ్మకమ్మని పాలకూర సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మనం ఈ కర్రీని. చూడండి.